యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈరోజు సజీవ లెక్కలో ఉండగలిగి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలోనికి మనం రాగలిగాం. ఈరోజు మనం ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాం. మొట్టమొదటి ఉపవాస ప్రార్థన, సంవత్సరంలో మొదటి ఉపవాస ప్రార్థన. ఈ మొదటి ఉపవాస ప్రార్థనలో మనం ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలాంటి ఉపవాసం దేవునికి అంగీకారంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఉపవాసం అనగానే సహజంగా ఏమనుకుంటారంటే, మేము ఉపవాసం ఉండామని చెప్పి ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం ఉపవాసం అనుకుంటారు. కరెక్టే. అయితే ఆహారం తీసుకోకుండా ఉండటం మాత్రమే ఉపవాసం కాదు. సహజంగా ఆహారం తీసుకోకుండా నేను ఉద్యోగానికి వెళ్ళాను అనుకోండి, లేదంటే పనికి వెళ్ళిపోయి నేను ఉపవాసం ఉన్నాను అంటే అది ఉపవాసం కాదు. ఎందుకంటే మన పని మనకు వెళ్ళిపోయాం కాబట్టి. అయితే బైబిల్ ఏం చెప్తా ఉంది, మనం అసలు ఉపవాసం అంటే ఏంటి అనే విషయాల గురించి ఈరోజు కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16-17 వచనాలు తీసినారు, చదవండి. 6వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని గాక రహస్యముందున్న నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలోనైనా ఉపవాస కూడికలో మేమందరం ఈ విధంగా చేరడానికి, మీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు తండ్రి. కానీ మీ యొక్క మహాకృపలో కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే అసలు ఉపవాసం అంటే ఏంటి, ఉపవాస ప్రార్థన అంటే ఏంటి అని మనం పరిశీలించినట్లయితే ఆహారం తీసుకోకుండా ఉండడం కాదు, అయితే దేవుని యొక్క సన్నిధిలో కనపడాలి అని చెప్పి ఇక్కడ మనకి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఎందుకంటున్నాడు ఇక్కడ ఏమనంటే, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని కాక రహస్యముందున్న నీ తండ్రికే కనపడవలనని. ఉపవాసం చేసేటప్పుడు మనం దేవునికి కనపడేలాగా మనం ఉపవాసం చేయాలి, మనుషులకు కనపడేలాగా మనం ఉపవాసం చేయకూడదు. అందుకంటున్నాడు ఏమనంటే, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. సహజంగా ఈ లోకంలో మనం అనుకుంటాం ఏమనంటే, కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆచార ఉపవాసాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ఆచార ఉపవాసాల గురించి చెప్తా ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. 6:5. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి ఏమంటూ ఉన్నారు, వేషధారుల వలె ఉండవద్దు. వేషధారులు ఏం చేస్తారంటే, ఈ లోకంలో జీవించేటప్పుడు ఏదో ఆచార క్రమంగా ఉపవాసం చేసేవారుగా ఉంటారు. ఈ ఆచార ప్రకారం ఎవరైతే ఉపవాసం చేసేవారుగా ఉంటారో వారి గురించి ఏం చెప్తా ఉన్నారంటే, వారి యొక్క ఫలాన్ని పొంది ఉన్నారు అని చెప్పి దేవుని యొక్క వాగ్భాగం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, అది దేవునికి అంగీకారమైన ఉపవాసం కాదు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. చాలామంది అనుకుంటా ఉంటాం ఏమని, రోడ్ల మీద ఉండి ప్రార్థన చేస్తే మంచిదేమో అని చెప్పి రోడ్ల మీద ప్రార్థన చేయడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా ప్రార్థించడం వల్ల వారి ఫలాన్ని పొందుతూ ఉన్నారు. వారు దేవుని దగ్గర నుండి ఫలాన్ని పొందలేరు అని మనం గ్రహించాలి. ఒకవేళ వాళ్ళు చేసేదే కరెక్ట్ అయితే బైబిల్లో ఈ విధంగా రాయరు. ఏమని, మీరు వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. ఎందుకు రోడ్ల మీద ఉండి మనం ప్రార్థన చేయాలి?
అదే అంటున్నారు, వారు వీధుల్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు, వారి ఫలాన్ని వాళ్ళు పొందేరు అని మనం గ్రహించాలి. ఏదో ఆచార క్రమంగా చేసేవాళ్ళు ఏం చేస్తారంటే వీధుల్లో కనపడతా ఉంటారు మనకి, ఆచార ప్రకారం ఈ లోకంలో జీవించేవాళ్ళు. కాబట్టి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ఎట్లా జీవించాలంటే ఆచార క్రమాన్ని మనం పాటించకూడదు. ఈ లోకంలో మనం ఉపవాసం ఉంటే ఉపవాస క్రమాన్ని మనం పాటించి మనం దేవుని మందిరంలోనే మనం దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, ఉపవాస ప్రార్థన అనేది చాలా గొప్పది. ఎందుకంటే ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు చూడండి, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9వ అధ్యాయము 9వ వచనం. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులుంటిని. ఉపవాసం ప్రార్థన చేసే వాళ్ళు ఏం చేయాలంటే అన్నపానాలు మానాలి. వాళ్ళు అన్నం తినకూడదు, పానం అంటే వాళ్ళు ఎలాంటి ద్రవ పదార్థం కూడా తీసుకోకూడదు. ఇప్పుడు మనం ఉండే ఉపవాసం ఎట్లా ఉందంటే ఏం పర్లేదులే, నేను షుగర్ కొండలేను, నేను టిఫిన్ చేస్తాను అని అనుకుంటాం. అయితే మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఈ 40 రోజులు అన్నపానాలు మర్చిపోయాడు, అన్నపానాలు తినలా, దేవుని సన్నిధిలో గడిపాడు. ఎట్లా ఉన్నాడు? దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవునితో గడిపినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే ఇక్కడ కనబడతా ఉంది చూడండి, ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. ఎట్లా ఉన్నాడు? అన్నపానములు మాని. మన జీవితంలో మన ఉపవాసం ఎట్లా ఉంది? ఏదో నామకార్థంగా లేవగానే ఈరోజు ఉపవాస ప్రార్థనలే, నేను టీ తాగుతాను, లేదంటే 2 ఇడ్లీ తింటాను, లేదంటే నిమ్మకాయ రసం తాగుతాను, ఎన్ని రకాలుగా చెప్పుకుంటాం మనం అది ఉపవాసం అని చెప్పి మనం భ్రమపడతా ఉంటాం. ఈ లోకంలో మనం భక్తిలో మనం జీవిస్తూ ఉంటాం. అది కాదు, మోషే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టి దేవుని యొక్క ఆజ్ఞలు పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మన జీవితంలో మన ఉపవాసం ఏ విధంగా ఉంది? తర్వాత మనం చూసుకున్నట్లయితే నెహెమ్యా తన యొక్క జీవితంలో ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసినట్లు మనం చూడగలం. చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఉపవాసం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. నేను ఉపవాసం ఉండాను, నా డ్యూటీకి నేను వెళ్ళాను, నా పనికి వెళ్ళాను, నేనేం తిన్నా, ఉపవాసం ఉండాను అంటే ఉపయోగం లేదు, ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకు లేదంటే మనం ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. అందుకే మనం ప్రత్యేకంగా ఉపవాస కూడికని ప్రతి 2వ శనివారం మనం పెట్టుకున్నాం. మరి ఎంత ముఖ్యమైన కూడికి మనం ఎందుకు హాజరవ్వలేకపోతా ఉన్నాం? మానవ జీవితంలో దేవునితో ఉండటం చాలా ముఖ్యమైనది, దేవునితో గడపటం చాలా ముఖ్యమైనది. ఈ లోకంలో ఏ క్షణం ఏం జరిగిద్దో ఎవ్వరికి తెలియదు. ఇలాంటి నీటి బుడగ లాంటి జీవితం మనం జీవిస్తూ దేవుని సన్నిధిలో మనం ఎందుకు గడపలేకపోతా ఉన్నాం? అలాంటి ఆలోచన మనం కలిగి ఉన్నాం. అయితే ఈ ఉపవాస ప్రార్థన మనం ఎట్లా చేయాలంటే విజ్ఞాపన కూడా చేయాలి. ఉపవాసం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విజ్ఞాపన చేయవలసిందే. అందుకంటున్నాడు, నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. విజ్ఞాపన కూడికలో అంత శక్తి ఉంది. మరి అంత శక్తి ఉన్న విజ్ఞాపనకు మనం విజ్ఞాపన ప్రార్థన ఎందుకు చేయలేకపోతా ఉన్నాం? మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే చూడండి, నెహెమ్యా కాలంలో ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, ఎజ్రా కాలంలో ఎట్లా ఉన్నారంటే చూడండి, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21, 22, 23 వచనాలు చదవండి. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించితిమి. ఇక్కడ ఎజ్రా కాలంలో ఉపవాసం ఉండి ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని సన్నిధిలో వేడుకుంటా ఉన్నారు. దేవుని సన్నిధిలో
వేడుకునేవారుగా ఉన్నారు. మరి మనం ఉపవాసం ఉండి ఎట్లా జీవిస్తూ ఉన్నాం? మన జీవితంలో ఉపవాసం అనేది ఏ విధంగా ఉంది? చూడండి, అక్కడ అంటున్నారు ఎట్లా ఎందుకు వేడుకుంటా ఉన్నారంటే, వారు ఏం చేస్తూ ఉన్నారు? శుభ ప్రయాణము కలుగునట్లు. మన జీవిత ప్రయాణంలో శుభము కలగాలి అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థించేవారుగా ఉండాలి. శుభ ప్రయాణము. మన ప్రయాణము చాలా ఆ, అంత ఈజీగా ఉండదు. మన ప్రయాణం ఈ లోకంలో జీవించేటప్పుడు అంత సుఖవంతంగా మన ప్రయాణం ఉండదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ప్రతి కష్టంలోనూ, ప్రతి నష్టంలోనూ, ప్రతి వ్యాధిలోనూ, ప్రతి బాధలోనూ మనం మేలు కలిగే విధంగా మనం ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఎవరైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వేడుకునేవారుగా ఉంటారో వారి యొక్క జీవితంలో ఎంతో క్షేమాన్ని చూడగలరు ఈ యొక్క జీవిత యాత్రలో. అందుకంటున్నాడు ఇక్కడ శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనటకు. మనం వేడుకోవాలి. ఎక్కడ వేడుకోవాలి అంటే దేవుని సన్నిధిలో మనం వేడుకునేవారుగా ఉండాలి. రోజు ఉంటే మన పనులు, రోజు మన ఇంట్లోనే ఉంటాం. మరి ఒక్కరోజు మనం దేవుని సన్నిధిలో ఎందుకు గడపలేకపోతా ఉన్నాం? ఒక గంట మనం ఎందుకు గడపలేకపోతా ఉన్నాం? దేవుని సన్నిధి అంటే అంత అనాలోచితంగా ఎందుకు జీవిస్తూ ఉన్నాం? చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితం శుభప్రదంగా ఉండాలి అంటే ఈ ఉపవాస ప్రార్థన చాలా ముఖ్యమైనది. అందుకే 22వ వచనం చదవండి, 22, 23. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండునుగాక. ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారికి అందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి కనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజును వద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఉపవాసం ఉండి మనం దేవుని సన్నిధిలో అడిగేవారుగా ఉండాలి, వేడుకునేవారుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి, విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. అలాంటి ఉపవాసాన్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అయితే మన జీవితంలో మన యొక్క ఉపవాస ప్రార్థన ఏ విధంగా ఉంది? ఏ విధంగా మనం ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాం? అందుకే ఇక్కడ మనం ఎజ్రా కాలంలో మనం చూసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో వేడుకుంటా ఉన్నారు. మరి మనం ఎంత మాత్రం మనం దేవుణ్ణి వేడుకునేవారుగా ఉన్నాం? ఈ లోకంలో ఎంత దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం? ఒకవేళ ఈ లోకంలో ఒక మనిషిని మనం అడిగినట్లయితే అడిగి 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 విసుగు పుట్టి మనకి ఇవ్వచ్చేమో అది ఏదైనా సరే. కానీ మన జీవితంలో మనం ఎప్పుడైతే దేవునికి ఉపవాసం ఉండి అడిగేవారుగా ఉంటామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అయితే ఉపవాసం ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో పని మనం చేయాలి. అందుకే చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటుని నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. మనం ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి అంటే మనం దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకునేవారుగా ఉండాలి. మన పితరుల పాపాలను మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. అదే ఇక్కడ అంటా ఉన్నారు, వారి యొక్క పాపాలను ఒప్పుకుంటా ఉన్నారు, వారి పితరుల పాపాలు ఒప్పుకుంటా ఉన్నారు, తర్వాత దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి. నేను ఉపవాసం ఉన్నానయ్యా అని చెప్పి ఇంట్లో కూర్చొని మనం ప్రార్థన చేసుకుంటే ఎలాంటి ఉపయోగం లేదు. దేవుని సన్నిధిలోనికి రావాలి, దేవునికి విజ్ఞాపన చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి, వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు ఇక్కడ, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. నమస్కరించుట అంటే దేవునికి ప్రార్థన చేయుట.
మన జీవితంలో మన పాపాలను ఒప్పుకునేవారుగా ఉండాలి. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మనం దేవుని సన్నిధిలో మనం వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నట్లయితే అది నిజమైన ఉపవాసం. సహజంగా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, చాలామంది ఎక్కువగా ఉపవాసం ఉండకపోయినా పర్లేదయ్యా, మేము సహాయం చేస్తున్నాం, ఆ దేవునికి ఉపవాసం చేసినట్లు అనుకుంటారు. చూద్దాం యెషయా గ్రంథం 58వ అధ్యాయము. ఈ వచనాన్ని మనకు చూపించేమంటారంటే, మేము సహాయపడతా ఉన్నాం కదా, మేము దేవుల్లో చాలా బలంగా ఉన్నాం, మాకు ఉపవాసం అవసరం లేదని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదవండి. 7, 8. నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన భేదాలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వాక్యాన్ని చూపించి ఏమంటా ఉంటారంటే, మేము అనేకమైన సహాయం చేస్తూ ఉన్నాం, మేము మంచి పనులు చేస్తూ ఉన్నాం, మేము మంచి పనులు చేస్తున్నాం కాబట్టి మేము ఉపవాసం ఉంటున్నాం అని చెప్పి అపోహలో జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్య భాగం ఏం సెలవిస్తాం చూడండి. 58వ అధ్యాయము 4వ వచనం చదవండి. 58:4. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమన వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముందురు. అంటే ఇక్కడ చూడండి, కలహపడుచు. ఉపవాసం ఉండేవాళ్ళు ఎట్లా ఉంటారంటే, అందరితో గొడవలు ఉంటాయి, గొడవలున్నా వాళ్ళు ఉపవాసం ఉంటారు. అందుకన్నాడు, మీరు కలహపడుచు, వివాదము చేయుచు. చిన్న చిన్న విషయాల్లో తగాదాలు పెట్టేసుకుంటారు, చిన్న చిన్న విషయాల్లోనే. అక్కడేముండదు మళ్ళీ విషయం. అలాంటి విషయాల్లో వాళ్ళు తగాదా పడతా, అందుకన్నాడు ఏమేమని, కలహపడుతూ. తర్వాత ఏమంటున్నాడు, గుద్దులాడుచు. అవసరమైతే వాళ్ళ మీద ఫైటింగ్ కూడా వెళ్ళిపోతారు. గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమన వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అంటే మన కంఠధ్వని ఎక్కడ వినబడాలి? పరలోకంలో వినబడాలి. మన కంఠధ్వని వినబడాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయకుండా అనేకమైన నేను అన్ని కార్యాలు చేస్తూ ఉన్నాను, నీతి కార్యాలు మురికి గుడ్డతో సమానం అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో నేను సహాయపడతా ఉన్నాను, నేను దుప్పట్లు పంచుతూ ఉన్నాను, లేదంటే నేను చీరలు పంచుతూ ఉన్నాను, లేదంటే నేను అన్నం పెడతా ఉన్నాను, వచ్చిన వాళ్ళకి 500 రూపాయలు లేదంటే 1000 రూపాయలు ఇస్తూ ఉన్నాను, నేను చాలా మంచి పనులు చేస్తున్నానని చెప్పి దేవునికి ప్రార్థించడాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. అందుకని పక్కన వాళ్ళతో గొడవలు మనకు ఉంటాయి, ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలు మనకు ఉంటాయి, అవసరమైతే వాళ్ళ మీద పోట్లాడుతూ ఉంటాం. అన్నీ చేసి నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పి దేవుని సన్నిధిలో అబద్ధం ఆడేవారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ విధంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటామో దేవుడు మన మాట వినడు అని మనం గ్రహించాలి. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎట్లా ఉండాలంటే, మనం ఖచ్చితంగా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం ప్రార్థన చేయకుండా నేను సహాయం చేస్తున్నానంటే అది ఉపవాసం కాదు అని మనం గ్రహించాలి. అదే విషయాన్ని యెషయా గ్రంథం 58:4 వచనంలో మనం చదువుకొని ఉన్నాం. కాబట్టి సహాయపడటమే కాదు ఉపవాసం అంటే, విజ్ఞాపన చేయాలి, దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి, మన జీవితంలో ఆ విధంగా చేస్తూ సహాయపడేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అది ఉపవాసం, నిజమైన ఉపవాసం అంటే. ఒకవేళ మనం అనుకోవచ్చు, అయ్యా మరి క్లియర్గా ఎట్లా ఉందంటే, మరి యేసుక్రీస్తు వారే ఉపవాసం ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉంటే ఆయనకు ఆకలి అయింది. సహజంగా ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే, యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉన్నారు కదా అని ఏ క్రిస్మస్కో 40 రోజులు పెడతాం. 40 రోజులు బాగానే ఉంటాం, ఒక్క పూట మానేసి నేను ఉపవాసం ఉన్నాను అనుకుంటాం. నిజంగా ఉపవాసం ఉంటే 40 రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు. అది ఉపవాసం అంటే. ఏదో ఆచారంగా ఉపవాసం ఉన్నాను అనుకుంటే టీ తాగొచ్చు, అన్నీ తాగొచ్చు, టిఫిన్ చేయొచ్చు,
ఒక పూట మానేసి నేను ఉపవాసం ఉన్నానని చెప్పి ఆచారంగా ఈ లోకంలో మనం జీవించవచ్చు. అది చూడండి, యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉపవాసం ఉన్నట్లు మనకు కనబడతా ఉంది. అదే అంటున్నాడు, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నట్లు మనకు కనబడతా ఉంది. తర్వాత చూడండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 13:2. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యక్షపరచుడని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంతమంది శిష్యులు ఉపవాసం ఉంటా ఉన్నారు. ఎట్లా ఉన్నారు? వాళ్ళు ఉపవాసం కరెక్ట్గా ఉన్నారు కాబట్టి దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే నిజమైన ఉపవాసాన్ని కలిగి ఈ లోకంలో జీవిస్తారో దేవుడు వారి మీదకి పరిశుద్ధాత్మను పంపిస్తారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రభువుని సేవించుచు మనం దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలి. ప్రభువుని సేవించేవారు ఏం చేస్తారంటే ఏ కూడికి రాకుండా ఉండరు. వాళ్ళు దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పి ఎదురు చూసేవారు, దేవుణ్ణి సేవించేవారు. అట్లా కాకుండా ఏదో నామకార్థంగా ఆదివారం మాత్రమే భక్తి చేసేవాళ్ళు దేవుణ్ణి సేవించేవారు కాదు. దేవుని సన్నిధిలో గడిపేవారు, దేవుణ్ణి సేవించేవారు. సేవించుట అంటే ఈ లోపల మనం ఏం చేస్తాం? సేవించుట. మనం పానీయాన్ని సేవిస్తూ ఉంటాం, మంచినీళ్ళు తాగుతూ ఉంటాం, ఎప్పుడు తాగుతానే ఉంటాం. ఆపేస్తామా? తాగుతూ ఉంటామా? దాహం అయినప్పుడల్లా మనం వాటర్ తాగాల్సిందే. ఎందుకు? అట్లా తాగాలంతే. మన ఆత్మీయ జీవితంలో మరి మనం బలం పొందాలంటే మనం దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలి. మరి మనం దేవుణ్ణి సేవించకుండా ఈ లోకాన్ని సేవించేవారుగా ఉన్నాం. ఈ లోకంతో మన జీవితాన్ని వ్యర్థపరుచుకునేవారుగా ఉన్నాం. అందుకన్నాడు, ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా. దేవుణ్ణి సేవిస్తూ ఉపవాసం చేయాలి. అక్కడ కూడా ఒక కండిషన్ మనకు కనపడతా ఉంది. యేసుక్రీస్తు వారు ఎప్పుడు డైరెక్ట్గా ఆశీర్వాదాలు ఇస్తానని ఎప్పుడూ చెప్పలా. అయ్యి నువ్వు ఊరినే ప్రార్థన చేయి, నీకు అంత కలిగిద్దని ఎప్పుడు చెప్పలా. ఖచ్చితంగా ఒక కండిషన్ పెడతా ఉన్నారు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి సేవిస్తూ ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసేవారుగా ఉంటామో అప్పుడు మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్ముడిని మనకు తోడుగా ఉంచుతానని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉన్నారు. చూడండి, ఇదే అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 23వ వచనం చదవండి. 14:23. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించిరి. చూడండి, పెద్దలను నియమించేటప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకు అట్లా చేయాలి? ఎందుకు ఆ విధంగా చేయాలి? ఇప్పుడు మనం మళ్ళీ నేను మాట్లాడితే అది మళ్ళీ ద్వేషించేస్తారు నన్ను. పెద్దలు అనేవాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. ఎందుకంటే వారిని ఉపవాస ప్రార్థనలు పెట్టి వారిని పెద్దలుగా పెట్టాలి. మరి పెద్దలు అనేవాళ్ళు ఎట్లా ఉంటున్నారు? అందుకే 2 తిమోతి పత్రికలో పెద్దలుగా 3వ అధ్యాయంలో కొన్ని కండిషన్స్ మనకు కనపడతా ఉన్నాయి. ఎవరైతే పెద్దలుగా ఉండాలో వారి యొక్క జీవితంలో ఎలాంటి లక్షణాలు ఉండాలో. మరి ఇప్పుడు మనం పెద్దల్ని చాలామందిని చూస్తూ ఉన్నాం. మనం ఒక రోజు నేను అటు వెళ్తూ ఉన్నప్పుడు ఒక అతను పెద్ద అని నాకు తెలుసు. ఫుల్ గులాం కొట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు సినిమా పాటకి. ఈయన పెద్ద అనుకున్నా. మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దలు చాలా క్లియర్గా చెప్తున్నారు. పెద్దలను నియమించేటప్పుడు ఉపవాసం ఉండి ఒకవేళ వాళ్ళు తప్పిపోతారేమో వాళ్ళని దేవునికి అప్పగించేవారుగా ఉండాలి. అట్లా కాకుండా మనం లోకంలో కలిసిపోయి మందిరంలో సంఘంలోనికి లోకాన్ని తీసుకొచ్చి పెట్టేసి మనం మందిరాన్ని లోకంలో ముడివేసేవారుగా ఉండకూడదు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఎట్లా ఉన్నాయంటే మందిరం లోపలికే లోకాన్ని తీసుకొచ్చేసారు. సంఘం లోపలే లోకం ఉంటా ఉంది. సంఘం లోకానికి ప్రత్యేకించబడి జీవించడం లేదు. ఎట్లా ఉందంటే ఈ లోకంలో జీవించే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఎంజాయ్ చేయాలంటా ఉన్నారు. ఎంజాయ్ చేయాలి. ఎట్లా చేయాలి? దేవుని యొక్క వాక్యంలో మనం ఎంజాయ్ చేయాలి. దేవుని యొక్క పాటల్లో మనం ఎంజాయ్ చేసేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం ఎంజాయ్ చేస్తా పెద్దలు అనే పదానికి చాలా విరుద్ధమైన ఒక పెద్దల అంటే చేదరించుకునే స్థితికి వాళ్ళు తీసుకొచ్చేసారు. కఠినంగా ఉండొచ్చు ఈ మాట. ఎందుకంటే పెద్దలను దేవుని చేతికి అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు చూడండి, అపోస్తల కార్యాల్లో ఏమంటా ఉన్నారు?
పెద్దల్ని దేవునికి అప్పగించినట్లు. చూడండి, అక్కడ పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించిరి. ఎవరిని? పెద్దలను అప్పగించారు. ఎట్లా అప్పగించారు? ఉపవాసం ఉండి అప్పగించారు. మరి ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ద్వేషించిద్ది లోకం. ఎందుకు ద్వేషించిద్ది? వాక్యానుసారంగా మనం జీవించకపోతే వీడు మంచోడు కాదు, వీడు దుష్టుడు, వీడు చెడ్డోడు, వీడు పద్దాక మా గురించే చెబుతాడు అని రకరకాలుగా అనుకుంటారు. మనం జీవించేటప్పుడు వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే నా ఇష్టం అనుకుని ఒకవేళ అందరికి ఇష్టంగా మనం జీవించామనుకోండి, ఈ లోకంలో మనం దేవునికి ఇష్టంగా ఈ లోకంలో మనం జీవించలేము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చదవండి. 9:27. గాలిని కొట్టినట్లు నేను పోట్లాట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. నా శరీరమును నలగగొట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ నేను 10 మందికి బోధించేవాడిగా ఉన్నాను, ఒకవేళ నేను తప్పు చెప్తానేమో, ఒకవేళ నేను పక్కకి వెళ్ళిపోతానేమో, అందరు నన్ను ఒత్తిడి చేస్తూ ఉన్నారు, ఇట్లా చేయమని చెప్తా ఉన్నారు, అది దేవుని యొక్క వాక్యానుసారం కాదు, ఒకవేళ నేను ఆ విధంగా వెళ్ళిపోతానేమో అని భయపడి ఉపవాసం ఉండి దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటా ఉన్నారు. మరి మనం ఎట్లా ఉన్నాం? దేవునికి మనం భయపడి ఈ లోకంలో జీవించాలి. అందుకే ఈ లోకంలో మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎట్లా ఉండాలంటే మనం అన్నీ మర్చిపోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు అన్నీ మర్చిపోయి దేవుని సన్నిధిలోకి వచ్చి మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకొని ఏం చేయాలి? దేవుణ్ణి ప్రార్థిస్తూ వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి. ఆ విధంగా మనం ఉపవాసం ఉండేవారుగా ఈ లోకంలో జీవించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి, దేవుణ్ణి వేడుకుంటూ ఉండాలి, దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి, విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం చేస్తూ ఉంటామో దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తే అసలు ఉపవాస ప్రార్థన మనకెందుకు? అంత అవసరమా? ఒకవేళ మనం ప్రశ్నించుకుందాం, నా వైపు చూడాలి, ఎవరు మాట్లాడకూడదు. అసలు ఉపవాస ప్రార్థన మనకెందుకు? అంత అవసరమా అనుకుందాం, ప్రశ్న వేసుకుందాం. ఎందుకు మనం కూడా వదిలేసి మన ఇష్టానుసారంగా మనం కూడా ఉండి వదిలేయచ్చుగా, ఏదో ఆదివారం ఆరాధన పెట్టుకొని వదిలేసేయచ్చుగా. అయితే ఈ ఉపవాస ప్రార్థన చేయటం వల్ల కొన్ని కార్యాలు జరిగినాయి దేవుని యొక్క బైబిల్లో మనం చూడగలం. చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడిపోయినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఎందుకు మనం ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి అంటే, నెహెమ్యా కాలంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ పడిపోయిన ప్రాకారాలు, యెరూషలేము యొక్క ప్రాకారం కట్టబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాలు ఎన్నో కుటుంబాలు పడిపోయినాయి, ఎన్నో కుటుంబాల్లో శాంతి లేదు, ఎన్నో కుటుంబాల్లో సమాధానం లేదు, ఎన్నో కుటుంబాల్లో అనేకమైన బాధలు అనుభవిస్తూ జీవిస్తూ ఉన్నారు, ఎన్నో కుటుంబాలు వేదన పడుతూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తామో కుటుంబాలు కట్టబడతాయి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యెరూషలేము యొక్క ప్రాకారం పడిపోయినప్పుడు వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం చదవండి. 6:15. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 20వ దినమందు, అనగా 52 దినములకు ప్రాకారములు కట్టుట సమాప్తమాయెను. ఎప్పుడైతే ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేశారో అప్పుడు ప్రాకారం కట్టట సమాప్తమాయెను. సహజంగా ఈ లోకంలో మనం ఏదైనా ఇల్లు కట్టాలనుకోండి, మొదలు పెడతాం, కొంతమంది లాగిపోతూ ఉంటాయి, కొంతమంది ఇల్లు పాడైపోతూ ఉంటాయి, పాడుపడిపోతూ ఉంటాయి.
ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువాని ప్రయాసము వ్యర్థము. మన జీవితంలో మనం దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. దేవుని వైపు చూసి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో గడిపేవారుగా ఉంటామో మన యొక్క గృహాలు కట్టబడతాయి. మన యొక్క ఆత్మీయమైన గృహాలు కట్టబడతాయి. మన పడిపోయిన గృహాలు కట్టబడతాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే పడిపోయిన ప్రాకారం కట్టబడతా ఉంది. అది నెహెమ్యా కాలంలో జరిగింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి 20 వచనాల్లో హన్నా తన యొక్క జీవితంలో ఏం చేసింది? ఉపవాస ప్రార్థన చేసి కుమారుడు నాకు కొడుకు కావాలి అని చెప్పి ప్రార్థన చేసింది. ఖచ్చితంగా దేవుడు కుమారుణ్ణే ఇచ్చాడు. అవునా కదా? మరి మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం? మరి మనం అలాంటి ప్రార్థన ఈ లోకంలో ఎందుకు చేయలేకపోతా ఉన్నాం? మనం పరిశీలన చేసుకోవాలి. తర్వాత దానియేలు యెరూషలేము నిమిత్తం ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే యెరూషలేము నిమిత్తం ప్రార్థన చేస్తే దేవుడు ఒక దూతను పంపి ఆ యొక్క పట్టణపు యొక్క స్థితి గురించి దానియేలుకు తెలియజేశాడు. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో దాన్ని మీరు తర్వాత చదువుకోండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం ఆ మాటలు మనం చదువుకోవచ్చు. ఆ పట్టణపు స్థితి కోసం ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేశాడో అప్పుడు దేవుడు ఆ పట్టణపు స్థితి గురించి దేవదూత ద్వారా తెలియజేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మన కుటుంబ పరిస్థితి గురించి మనం ఎందుకు తెలుసుకోలేకపోతా ఉన్నాం? రక్షణ పొందాలి మనం ఈ లోకంలో. రక్షణ మనం చేతపట్టుకొని జాగ్రత్తగా మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. కాపాడుకోవాలి మన యొక్క రక్షణని. మరి మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉన్నాం? మరి మనం రక్షణ పొందేమనుకుంటా ఉన్నాం. మరి మన కుటుంబస్తులకు మన కుటుంబంలో ఉన్న మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఏం పర్లేదులే, మేము రక్షణ పొందాంగా, నేను ఒక్కడనే పరలోకానికి వెళ్తే సరిపోయింది అనుకుంటావా? ఒకవేళ మన కుటుంబస్తులు ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, రక్తం కారుతా ఉంటే మనం సంతోషంగా ఉంటామా? ఉండలేము. ఎందుకు? ఆ దెబ్బను చూసి, ఆ గాయాన్ని చూసి. అయితే మనం పరలోకానికి వెళ్ళి మన కుటుంబస్తులు పరలోకానికి వెళ్ళకుండా ఉన్నారే అనుకోండి, మనకి ఎంత బాధ ఉంటుంది? చాలా జాగ్రత్త ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసి మన పడిపోయిన కుటుంబాలు మనం కట్టుకునే వారుగా ఉండాలి. మన కుటుంబ స్థితిని గురించి మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. అందుకే చూడండి, నినివే పట్టణస్థులు ఏం చేశారు? దేవునికి ప్రార్థన చేశారు ఉపవాసం ఉండి. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో దేవుని యొక్క కోపం నుండి తప్పించబడ్డారు. అది మనం యోనా గ్రంథం 3వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు మీరు చదువుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఉపవాస ప్రార్థన మనం చేస్తామో అప్పుడు దేవుని యొక్క కోపం త్రిప్పబడుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ దేవుడు మన కుటుంబానికి ఏదైనా కోపాన్ని తెప్పించాలి, లేదంటే మనం దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నాం అనుకోండి, మనం దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తన యొక్క కోపాన్ని త్రిప్పుకుంటాడు అని నినివే పట్టణస్థులను చూసి మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తిని వారు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 17, 18, 19 చదవండి. నేను ఆ 2 పలకలను పట్టుకొని మీ కన్నుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగలగొట్టి మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూసి ముడిపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. చూడండి, ఇక్కడ ఎవరు? మోషే తన యొక్క జీవితంలో సాగిలపడ్డాడు. మరలా ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ప్రార్థన నుండి దేవుని సన్నిధిలో వేడుకుంటా ఉన్నాడు. మరలా దేవుడు ఏం చేశాడు? దేవుని యొక్క ఆజ్ఞలు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. 19వ వచనం, ఏలయనగా మిమ్మును నశింపజేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను. చూడండి, మోషే భయపడ్డాడు. ఎవరిని చూసి? దేవుణ్ణి చూసి భయపడ్డాడు. ఎందుకు? ఆ కోపాన్ని చూసి నా ప్రజలు వారికి ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చిగా ఆ యొక్క విగ్రహాన్ని చేసుకున్నారు, దాని దగ్గర ఎగురుతూ ఉన్నారు, వారికి ఇష్టమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారని చెప్పి ఎంతగానో కోపపడ్డాడు దేవుడు. అయితే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మోషే 40 రోజులు మరలా ప్రార్థన చేశాడో దేవుని యొక్క కోపం నుండి
వారు తప్పించబడ్డాడు. అందుకే చూడండి అక్కడ, ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించెను. ఎప్పుడైతే మనం ఉపవాస ప్రార్థన చేసేవారుగా ఉంటామో దేవుడు మన యొక్క మనవి ఆలకించేవాడుగా ఉన్నాడు ఆయన. మరి మనం ఉపవాస ప్రార్థన మనం కరెక్ట్గా చేయకుండా ఎట్లా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు? ఈ లోకంలో మనం ఏదో నామకార్థంగా ప్రార్థన చేసి దేవుడు నా ప్రార్థన వింటలేదు, ఏందో దేవుడు నన్ను మర్చిపోయాడు అని దేవుడిని మనం ప్రశ్నించేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. చూడండి, మీరు తర్వాత చదువుకోండి, నిర్గమాకాండం 32వ అధ్యాయము 10 నుండి 32 వచనాల్లో కూడా దేవుడు తన యొక్క కోపాన్ని మరల్చుకున్నట్లు మనం చూడగలం. మన జీవితంలో ఒకవేళ దేవుడు మన మీద కోపపడితే, మనం ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన నుండి మనం ప్రార్థించేవారుగా ఉంటామో దేవుడు ఖచ్చితంగా మన యొక్క ప్రార్థన వింటాడు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉన్నారు. అందుకే చూడండి, సమూయేలు కాలంలో ఇశ్రాయేల్ అందరూ కలిసి ప్రార్థన చేశారు. ఎందుకంటే ఫిలిస్తీన్ల నుండి మమ్మల్ని రక్షించమని. అయితే ఎప్పుడైతే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో, ఆ ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆ ఫిలిస్తీన్ల నుండి దేవుడు వాళ్ళని రక్షించినట్లు మనం చూడగలం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3 నుండి 17 వచనాల్లో మీరు ఆ మాటలు చూడగలరు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 7వ అధ్యాయము 3 నుండి 17 వచనాల్లో మీరు ఆ మాటలో మీరు చదువుకోవచ్చు. కాబట్టి ఉపవాసం మనం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉపవాసం మనం ఉండాలా. ఉపవాసం ఉండకపోయినా పర్లేదు, నేను సహాయం చేస్తున్నాను, నేను పెద్ద సహాయకుడిని అంటే ఉపయోగం లేదు. ఉపవాస ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, ఆయన్ని వేడుకొనాలి, దేవుని సన్నిధిలో సాగిలపడాలి. ఏదో దేవుని పేరు చెప్పుకుంటూ నేను సహాయపడుతున్నానంటే ఎలాంటి ఉపయోగం లేదు అని మనం గ్రహించాలి. అది మురికి గుడ్డ అని మనం గ్రహించాలి. దేవుడు మురికి గుడ్డని ఎప్పుడు ఆయన యాక్సెప్ట్ చేయడు. మనం పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేసేవాడుగా ఉన్నాడు. చూడండి, చివరగా యోవేలు గ్రంథం, చివరగా ఆ మాట చదువుకొని మనం ఈరోజు ముగించుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదవండి. ఇప్పుడే నేను కన్నీరు విడుచుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు, తర్వాత చదువుకుందాం. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి, అయ్యా ఇప్పటికైనా మీరు ఉపవాసం ఉండండి అంటా ఉన్నాడు దేవుని యొక్క వాక్య భాగంలో. ఒకవేళ ఇన్ని సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండకుండా ఉన్నారేమో, జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఉపవాసం ఉండాలి. అందుకంటున్నాడు ఇప్పుడైనాను. ఈ 2024వ సంవత్సరం వరకు మన ఇష్టానుసారంగా మనం జీవించాం. ఎప్పటికైనా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎందుకంటున్నాడు ఎప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు, మన కుటుంబం కోసం కన్నీరు విడవాలి. ఈ ఒక్కరోజు మనం దేవుని కోసం త్యాగం చేస్తే ఏమైంది? ఉపవాస ప్రార్థన అనుకున్నాంగా, మరి సెలవు పెట్టుకోను, లేకపోతే పనికి వెళ్ళకుండాను దేవుని సన్నిధిలో, దేవుని కంటే ఎక్కువ అవన్నీ మనకి. ఎంతమంది హాస్పిటల్లో బెడ్లకు పరిమితం అయిపోయారు. ఒక్కొక్కళ్ళని చూస్తే అయ్యా రోజుకి 10,000, 20,000, 30,000, 40,000, ₹1,00,000 కట్టేవాళ్ళు ఉన్నారు. ఇది హాస్పిటల్లో ఒక్క రోజుకి. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనందరినీ కాచి కాపాడుతూ ఉంటే ఈ ఒక్కరోజు వచ్చే ₹600కో ₹700కో మనం ఏం చేస్తున్నాం? ఉపవాస ప్రార్థన కూడా వదిలిపెట్టి మనం వెళ్ళిపోతా ఉన్నాం. అయినా అన్నం తినకుండా వెళ్తున్నాను, నేను పనికి వెళ్తున్నానంటే ఉపయోగం లేదు. దేవుని సన్నిధిలో ఉండి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు, తర్వాత చదవండి. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయ వస్త్రములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చూడండి, ఏం చేయాలి? మనం ఉపవాసం ఉండి ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో మన యొక్క హృదయాన్ని చింపుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అది ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. అంత విలువైన ప్రార్థన మనం చేయాలి. మన జీవితంలో అలాంటి ఉపవాస ప్రార్థన ఎప్పుడు మనం తేలిగ్గా తీసుకోవద్దు. ఆయన మనకు ఎన్నో కార్యాలు చేశాడు. ఎక్కడికి దాకేందుకు మనం పోయిన సంవత్సరం ఉపవాస ప్రార్థనలో మనం దేవుడిని అడిగాం. అయ్యా మేము మంచిగా టైల్స్ వేయించుకోవాలనుకున్నాం,
మన దగ్గర డబ్బులు ఏమి లేవు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క చిత్తానుసారంగా మనం కొత్త సంవత్సరంలో ఈ విధంగా అడుగు పెట్టగలిగాం. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడైనా. మరి మన కుటుంబం గురించి మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏంటంటే ప్రార్థన చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం. ఉపవాస ప్రార్థన అంటే ఇంకా తేలిక. టిఫిన్లు చేస్తాం, టీలు తాగుతాం, అన్నీ చేస్తాం. ఒక్క పూట మనం దేవుని కోసం ఉండలేమా? ఒక్క పూటేగా. తర్వాత మధ్యాహ్నం 12:30 ఒకటి అయిపోయిన వెంటనే మనందరం దేవుని సన్నిధిలో సంతోషంగా భోజనం చేసి వెళ్ళిపోతున్నాంగా. మరి ఎందుకు ఉండలేకపోతా ఉన్నాం? పరిశీలన చేసుకోవాలి. మనం నిజంగా ఉపవాసం ఉండి, అయ్యా నేను టీ తాగకపోతే ఉండలేను, ఉండాలి దేవుని కోసం. పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు. అది నిజమైన ఉపవాసం అంటే. సరే, తర్వాత 14 వచ్చిన, ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. చూడండి, ఆయన మనకి నైవేద్యము పానార్పణము ఆయన మనకి దీవెనగా ఇస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో సెలవిస్తుంది. నైవేద్యము అంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు, అప్పుడు దేవుని యొక్క సన్నిధికి ఏదో ఒకటి తీసుకొచ్చేవాళ్ళు, దాన్ని నైవేద్యము అనేవాళ్ళు. అందుకంటాడు నైవేద్యమును పాన అర్పణమును. పానము అర్పణము అంటే అట్లా దేవుని సన్నిధులు ఇస్తూ ఉండేవాళ్ళు. అంటే దేవుని సన్నిధిలో అప్పుడు కొన్ని వందల మంది వచ్చి ఆ విధంగా అర్పించినప్పుడు అక్కడ చాలా ఎక్కువ కనపడేది. అంటే చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఉదాహరణకు ఒక 200 మంది వారి తగ్గ స్తోమతను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టారనుకుందాం. ఆ 200 మంది ఇచ్చే ఆశీర్వాదాన్ని మీరు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తారో ఈ దీవెనతో మిమ్మల్ని దీవిస్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎంతైతే ఆయనకి నైవేద్యంగా ఇస్తారో, ఎంతైతే ఆయనకి పానార్పణంగా మీరందరూ కలిసి ఇచ్చి ఉంటారో అంత దీవెన మీకు వస్తుంది అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి, అక్కడ కూడా ఒక కండిషన్ కనబడతా ఉంది. ఈ లోకంలో మనం అనుకుంటాం మన ఆశీర్వాదం అనేది మనం ఇవ్వటాన్ని బట్టే ఉండేది. అదే చూడండి, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? యెహోవాకు తగిన నైవేద్యమును. నైవేద్యం ఎవరికి పెడతాం? దేవునికి నైవేద్యం పెడతాం. ఆ నైవేద్యమును పానార్పణమునకు మీకు దీవెనగా మనకిస్తానంటున్నాడు. మరి మనం ఎంత నైవేద్యం దేవునికి ఇస్తా ఉన్నాం? మనం ఎంత అర్పణ మనం దేవునికి ఇస్తా ఉన్నాం? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన సహవాసంలో ఎప్పుడు వాడి గురించి మనం ఎప్పుడు మాట్లాడం. నేను కూడా ఎప్పుడు మాట్లాడాల, అది చేయండి, ఎట్లా చేయండి, ఇది అది అని ఎప్పుడు. ఎందుకంటే దేవుడు ఎవరైతే ఆ విధమైన ఆలోచన కలిగి ఉంటారో దేవుడు ఖచ్చితంగా వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు మనం దాన్ని మన జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్ మనం దాన్ని చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ అంటే ఏమంటాం మనం? అనుభవం కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం అనుభవం లేదు కాబట్టి మన జీవితం సప్పగా ఉంటుంది. ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలి? సంతోషంగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. ఎట్లా ఉండాలి? మనం విసిరేసేవారుగా ఉండాలి, ఒకరికి ఇచ్చేవారుగా ఉండాలి. మనం ఎందుకు ఆ విధంగా లేవంటే మనం దేవుని విషయంలో మనం ఆ విధంగా లేం కాబట్టి మనం ఎట్లా ఉంటున్నాం? ఇంతే ఉంటున్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతామో మన యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో మనం ఇచ్చించి మనం దేవుని సన్నిధిలో అర్పించుకుంటామో దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు మనల్ని ఆ విధంగా ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తాను. కాబట్టి యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనందరం, ఎందుకంటే ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది, గుర్తుపెట్టుకోవాలి. శక్తివంతమైన ప్రార్థన ఏదంటే ఉపవాస ప్రార్థన. చాలా విషయాలు దేవుడు మన మందిరం పరంగా చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు దేవుడు. దాన్ని మనం గుర్తించి మనం ముందుకెళ్ళాలి. ఏముందలే అని మాత్రం అనుకోవద్దు. ఏముంది నా శక్తి, నా బలం అని ఎప్పుడు అనుకోవద్దు. దేవుని కృపను బట్టి మనందరం సజీవులుగా ఉండగలిగాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన కుటుంబంతో మనం సంతోషంగా ఉండగలిగాం. కాబట్టి మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన సహవాసాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి మనందరం తలలో వంచి ఒకరి తర్వాత ఒకరు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం.